పానీపూరి తినక చాలా రోజులైంది కదవే, నీకు పానీపూరి తినిపిస్తా పదా అని చెప్పి తీసుకెళ్లారు. మాకు దగ్గరలో ఎక్కడా ఉండదు పానీపూరి, అయితే సెంటర్ కి వెళ్ళాలి. ఇంకా మా పాపని తీసుకొని ఆ నైట్ టైంలో ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంకా పార్క్ లో కూడా ఉంటుంది పానీపూరి, చాలా బాగుంటుంది. అయితే అక్కడ తిందామని చెప్పి వెళ్ళాము. అలా అలా వాక్ చేస్తూ అయితే వెళ్ళి చూసాము. అక్కడ ఇంకా పానీపూరి అయితే పెట్టలేదు ఆ రోజు. బ్యాడ్ లక్, ఏం చేస్తాము, ఇంకా పానీపూరి లేదు కదా అని చెప్పి ఏమైనా తిందామని చెప్పి అయితే ఇంకా క్యాంటీన్ కి వెళ్ళాము. క్యాంటీన్ కి వెళ్తే అక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి అయితే ఇక్కడ లిస్ట్ ఉంది చూడండి, అవన్నీ ఉన్నాయి. కానీ మాకు అందులో ఏమీ తినాలనిపించలేదు. జస్ట్ ఇంకా 2 ఎగ్ బజ్జీస్ అయితే చెప్పుకున్నాము. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినాలి కదా అని చెప్పి ఇంటికి వెళ్ళేసరికి మా మమ్మీ చికెన్ ఫ్రై చేస్తుంది, మళ్ళీ అది కూడా పట్టించాలి కదా పొట్టలో అని చెప్పి అయితే 2 కూల్ డ్రింక్స్ అయితే చెరొకటి తాగేసి చెరొక ఎగ్ బజ్జీ తిన్నాము. కానీ అస్సలు బాగాలేదు. ఎందుకో చూసినా చాలా ఫ్రెష్ గా చేస్తూ ఉంటారు అక్కడ, చాలా బాగుంటాయి. కానీ ఎందుకో ఈసారి అయితే అసలు స్టాక్ అనుకుంటా, ఎగ్ ఎప్పుడు బాయిల్ చేశారో ఏమో, చాలా స్మెల్ వచ్చింది, నాకు అస్సలు నచ్చలేదు. కూల్ డ్రింక్ కూడా అసలు కూల్ లేదు. ఇంకా అక్కడే పడేసి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి అయితే గ్యారెలు తెచ్చుకొని తినేసాం.